హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని కౌంటింగ్ ఫిగర్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా డేటా డెప్త్గా ఉండేటటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ క్లియర్గా షార్ట్కట్ మెథడ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతి క్వశ్చన్ని వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేకపోతే మీరు ఏ స్టెప్లో మిస్టేక్ చేస్తున్నారో మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి రైల్వే ఎగ్జామ్లో కూడా అంటే ఎస్పెషల్లీ ఇన్ ద గ్రూప్ డీలో గ్యారంటీ మనకి ఒక టాపిక్ అనేది ఉంటుంది. కాబట్టి హై స్కోర్ అని ఈ యొక్క టాపిక్ నుంచి మనం గెయిన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనకు లాస్ట్ 2 పార్ట్స్ కనుక తీసుకుంటే ఈ యొక్క పార్ట్ అనేది కొద్దిగా సిమిలర్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా ఈజీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు 2 పార్ట్స్ అయిపోయినాయి కాబట్టి మీకు షార్ట్ కట్స్ వచ్చేసినాయి కాబట్టి ఇది ఇంకా ఫాస్ట్ మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో క్వశ్చన్ చూసినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. సో అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అడిగిందా లేకపోతే మినిమం ట్రయాంగిల్ అడిగిందా లేకపోతే ఓవరాల్గా జస్ట్ ట్రయాంగిల్స్ అని అడిగిందా అట్లా మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ తర్వాత మాత్రం మనం ఆన్సర్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ ట్రయాంగిల్స్ మాత్రం అడిగిండు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. సో మీరు ఎగ్జామ్ హాల్లో మనకి ఇచ్చినటువంటి షీట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ విధంగా మీరు డ్రా చేసుకున్న తర్వాత మీరు చేయండి. కంప్యూటర్ స్క్రీన్ పైన మాత్రం చేయొద్దు. ఓకేనా. కొద్దిమంది ఏం చేశారంటే కంప్యూటర్ స్క్రీన్ ఇట్లా కనిపిస్తుంది కదా దానిపైన కౌంట్ చేసుకుంటారు. కౌంట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఓకే 5 వచ్చేసింది. ఒకవేళ ఆప్షన్లో 5 ఉంటే 5 పెట్టేశారు. కానీ ఇట్లా మనం ఇన్ డీటెయిల్గా చేసుకోలేం. అదే ఇక్కడ మీరు డ్రా చేసుకున్నారు అనుకోండి, ఇట్లా మీరు డ్రా చేసుకున్నారనుకోండి ఎగ్జామ్ హాల్లో ఏమవుతుందంటే మీకు కొద్దిగా ఒక 10 సెకండ్స్ టైం పడుతుంది. కాకపోతే మీకు ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేస్తుంది. సో దాంట్లో మీరు ఇన్బిల్డ్ చేసేస్తే ఈ విధంగా రాసుకుంటారు. సో ఇక్కడికి ఎన్ని వచ్చేసినాయి 5 వచ్చేసినాయి. అండ్ చూడండి 1కి 2 కలిపి 1, 2 3 కలిపి 1, 4 5 కలిపి 1. ఓకేనా. ఇట్లా ఈ పెద్ద ట్రయాంగిల్ అండ్ ఇక్కడ ఇది మొత్తం అయినాయి 3 అయినాయి. 5 3 ఎంత 8. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ 8. కానీ ఇంతేనా ఇంకేమన్నా ఉందా? ఓకేనా. ఆన్సర్ పెట్టే ముందు మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఈజ్ దేర్ ఎనీ అదర్ ఛాన్స్? ఇంకేదన్నా ఛాన్స్ ఉందా? ఉంది కదా. అదేంటిది 1 2 3. కాబట్టి మనం టెన్షన్లో ఏం చేసి ఉంటాం, ఇది పెట్టేసి వస్తుంటాం. కానీ ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకోసారి ఆలోచిస్తే ఇది ఆన్సర్ వస్తుంది. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇదే మిస్టేక్స్ మీరు చేసేది ఏంటంటే మీరు హైయెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మ్యాక్సిమం దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ ఆప్షన్స్ క్యాన్సిలేషన్ మెథడ్లోకి వెళ్ళిపోవాలి. మనం ఆప్షన్స్ క్యాన్సిలేషన్ చేస్తేనే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ మీరు కనుక 1 2 3 పెద్ద ట్రయాంగిల్ కనుక తీసుకోకుంటే ఆప్షన్ సి పెట్టేవాళ్ళు, రాంగ్ వచ్చేది. కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదంటే ఎస్ నేను కరెక్టే పెట్టినా నాకు కరెక్టే వచ్చింది. కానీ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది అసలు ఇక్కడ ఇటు 9 వస్తున్నాయి అని. మీరు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము చెప్తుంటాం కదా. సో అక్కడ మీకు డేటా క్లారిటీ వస్తుంది. కానీ అప్పటికి జరగాల్సినటువంటి మొత్తం డేటా జరిగిపోతుంది. కానీ సేమ్ మిస్టేక్ మనకి ఇక్కడ ఇంకో ఆపర్చునిటీ ద్వారా మనకు అందుబాటులో వస్తుంది. అది గ్రూప్ డి. కాబట్టి గ్రూప్ డీలో మళ్ళీ ఆ యొక్క మిస్టేక్ మీరు చేయకూడదు. అంటే ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయండి. ఓకేనా. ఇంత ఇన్ డీటెయిల్గా ఇంత హార్డ్ క్వశ్చన్స్ కూడా ఎవరు చెప్పారు ఫ్రెండ్స్. మీకోసం నేను టైం కేటాయించుకొని మరి మీకోసం డీటెయిల్గా ఇలాంటి క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్, ట్రికీ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా లాస్ట్ టైం గ్రూప్ డి, ఏఎల్పి, జేఈ, ఎన్టీపీసీ వీటన్నిటికి సంబంధించినటువంటి హార్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా వితిన్ 1 మినిట్లో సాల్వ్ చేస్తున్నాను. సో వాటన్నిటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ యూటిలైజ్ చేసుకోవడం వస్తే మీకు ఆటోమేటిక్గా స్కోర్ పెరుగుతుంది. మీ యొక్క కెరీర్ డిసైడింగ్ సిచ్యువేషన్ ఇది. ఈ యొక్క సిచ్యువేషన్లో మీరు బ్యాక్ వెళ్ళిపోతే మళ్ళీ రిటర్న్ రావడం అంటే కష్టం. ఇప్పటికే 2 to 2.5 years మనం వెయిట్ చేసినాం ఈ యొక్క రిక్రూట్మెంట్కి. ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? కాబట్టి అట్లాంటి వెయిట్ చేసే అవకాశం లేకుండా ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా మీరు రాయాలి అంటే మీకు ఫుల్ ఎడ్జ్డ్ అయినటువంటి డేటా మీ ముందర ఉండాలి. కాబట్టి మేము మీకు టోటల్ డేటా విత్ క్లియర్గా డీటెయిల్స్ అని ఇస్తున్నాం కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో యొక్క వీడియోస్ని అందరూ కూడా షేర్ చేయండి. ప్రతి రైల్వే ఆస్పిరెంట్ కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో ఇది ఆన్సర్ అవుతుందా? కాదు. ఓకేనా. ఇప్పుడు ఏముంది మన యొక్క ఆప్షన్ 33.33% పెరిగింది. ఇలాగ 25 ఉండేది, ఇప్పుడు 33 అయింది. సో 18. సో ఇక్కడ చూడండి వీటికి ఏమన్నా కంబైనింగ్ వచ్చే అవకాశం ఉందా? ఈ చివర ఏం లేదు. సో మిడిల్ది మాత్రమే ఉంది. సో ఇది చూడండి 2 8కి 1, 6 10కి 1, 11 12కి 1, 9 13కి 1 అంటే 18 4 22. అంటే ఇప్పుడు ఏమైంది? ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఖచ్చితంగా ఇదే ఆన్సర్ ఫిక్స్.
నాకు రిమైనింగ్ అవసరం కూడా లేదు, నేను రిమైనింగ్ చేయను కూడా చేయను. ఇంతే చేయాలి మీరు కూడా ఎగ్జామ్ హాల్లో. ఆప్షన్స్ క్యాన్సలేషన్ చేసుకుంటూ అల్టిమేట్గా ఒక ఆప్షన్ వచ్చేదాకా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇక్కడ సార్ ఇక్కడ 30 ఉంచారంటే ఉండని, మనకెందుకు, ఒకవేళ వస్తుందేమో, వాళ్ళంతా డీటెయిల్గా చేసిరేమో. మనకు కావాల్సింది కరెక్ట్ ఆప్షన్ మాత్రమే. మీ ప్రొసీజర్ ఏందని ఎక్కడ రైల్వే అడగదు, కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసిరా లేదని అడుగుతుంది. కొద్దిమంది ఏంటిదంటే ఇట్లా వచ్చేసింది కదా అప్ టు 26 వచ్చేదాకా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు 22 వచ్చేసినాయి కదా, ఇప్పుడు చూడండి ఇది 23, 24, 25, 26 వస్తుంది. 26 రావడానికి ఇంకా 10 సెకండ్స్ పడుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు నేను చేసినటువంటి మెథడ్ మీకు గుర్తు రాకుంటే అప్పుడు మళ్ళీ మీరే కదా నష్టపోయేది. కాబట్టి ఆప్షన్స్ క్యాన్సలేషన్ మెథడ్ ఈజ్ బెస్ట్ ఫర్ ద ఈ యొక్క ఫిగర్ కౌంటింగ్ ఫిగర్స్ సంబంధించి. ఓకేనా, ఓన్లీ ట్రయాంగిల్సే కాదు, నెక్స్ట్ మనకు రెక్టాంగిల్స్ ఉంటాయి, స్క్వేర్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా సర్కిల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ యొక్క సెగ్మెంట్లో వస్తాయి, నెక్స్ట్ వీడియోస్లో మనకు రాబోతున్నాయి. వాటన్నిటిపైన ఫోకస్ రావాలంటే మీకు ఫండమెంటల్స్ రావాలి, ట్రిక్స్ రావాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఫిగర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకుంది, ఇదేం కొత్తదేం కాదు. కొద్దిగా 2-3 లైన్లు అటు ఇటు మార్చేసి మళ్ళీ తీసుకొచ్చి ఆడ పెట్టేసిండు. ఓకేనా, 1 2 3 4 5 6. సో దీంట్లో ఏం రాదు, కానీ 3 4 1 1 2 1 ఎన్ని అయినాయి, మొత్తం 8 అయినాయి. అంటే ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. అప్పుడు మన దగ్గర ఓన్లీ 50-50 ఛాన్స్ అయింది. ఓకేనా, 50-50 ఛాన్స్ అయింది. ఇప్పుడు చూడండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకేమన్నా సెట్ వస్తుందా. ఓకేనా, సేమ్ మనకి ఇంకేదైనా సెట్ వస్తుందా అంటే 3 4 5 చూడండి, 3 4 5 ఇదొకటి వస్తుంది కదా. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మీరు క్యాన్సలేషన్ చేసారు కాబట్టి మీకు ఇక్కడ ఈజీ అయిపోతుంది. క్యాన్సలేషన్ చేయకుండా మీ మైండ్లో 6 ఉంటుంది, 7 ఉంటుంది, 8 కూడా ఉంటుంది చూసేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. నేను చెప్పేటటువంటి పాయింట్స్ అని కూడా మార్క్ టెస్ట్లు ఎవరైతే రాస్తున్నారో మార్క్ టెస్ట్లలో ప్రయోగించండి. దాంట్లో మీకు ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్లో ఇంకా సింపుల్గా చేసేయగలరు. ఓకేనా, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇక్కడ మనకు పిక్చర్ కనిపిస్తుంది కదా. సో దీంట్లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో సేమ్ మెథడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇండివిజువల్గా వచ్చేసి 11. సో దీంట్లో ఏమైనా స్ట్రక్చర్ ఫార్మేషన్ అవుతుందా, అవుతలేదు. ఇది అవుతలేదు. కాబట్టి ఓన్లీ లోపల స్ట్రక్చర్ మాత్రం మనకు మెయిన్ సెటప్. ఓకేనా, ఈ లోపలిది మాత్రమే. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది 1, ఇది 2, ఇటు సైడ్ది 3, అండ్ నెక్స్ట్ ఈ పెద్దది ఇటు సైడు 4, అండ్ ఇటు సైడు 5, అండ్ ఈ ఓవరాల్గా 6. 11 6 17. దట్ మీన్స్ ఇదేమైంది, ఇది క్యాన్సల్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనకు ఇది వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకా సేమ్ ఇదే స్ట్రక్చర్లో ఇంకేదైనా ఫార్మేషన్ అవుతుందా. సో ఇట్లా కూడా వస్తుంది కదా, 18. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆన్సర్ 18. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇచ్చినటువంటి డయాగ్రామ్లో ఎన్ని మనకు ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, దాన్ని ట్రై చేయండి, అటెంప్ట్ చేసేయండి దీన్ని. ఇది ఇక్కడ కలిసి ఉంది, ఇది 1 2 3 4 5 6 7 8. సో 8 వచ్చింది అంటే ఇది కాదు. 7 8 కలిపితే ఒకటి అవుతుంది అంటే ఇది కూడా కాదు. అంటే 9 10. ఓకేనా, ఇది 10 వచ్చేసింది. ఇంకా 11 ఏమైనా ఛాన్స్ ఉందా, లేదు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ క్వశ్చన్ కూడా మన గత వీడియోలో చేసింది ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ ఇక్కడ పెట్టేసింది అంతే. దాన్ని ఇటు ఇటు దటు అంతే మార్చేసి ఇస్తాడు తప్ప కొత్తది మాత్రం తీసుకురాడు. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ మనకు సేమ్ ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది, అది ఇంకా మీరు ఫాస్ట్గా చేయగలరు. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇక ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకేనా, సో 11, అండ్ ఈ పెద్దది వచ్చేసి 12, అండ్ ఇటు పక్కది వచ్చేసి 13. సో మొత్తం 13 ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూడండి, 1 2 1 2 3, అండ్ నెక్స్ట్ ఇది 4, ఇది 5. అంటే 13 5 ఎంత, 18. అండ్ ఈ ఓవరాల్గా వచ్చేసి 19. ఓకేనా, సో ఇప్పటివరకు మనకు 19 వచ్చేసినాయి. సో ఇంకా మనం ట్రై చేసి ఇంకేమైనా వస్తుందా అంటే ఎస్. సో ఇది ఈ పెద్ద స్ట్రక్చర్. ఓకేనా, ఈ పెద్ద స్ట్రక్చర్ 20 అంటే ఇది కాదు. అండ్ నెక్స్ట్ చూడండి, సేమ్ ఇదే స్ట్రక్చర్ ఇట్లా 1 13 5 6 21 అంటే ఇది కూడా కాదు.
ఇట్లా ఒకటి వస్తుంది కదా, అంటే 22. అంటే ఇది కూడా కాదు. ఇక మిగిలింది ఇది ఒకటే కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అంతే ఫ్రెండ్స్, సేమ్ ఇదే టెక్నిక్ ఉపయోగిస్తే అయిపోతుంది. అండ్ ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏమైనా తేడా ఉందా? జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి లైన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసింది అంతే. ఇది ఆర్పిఎఫ్ఎస్ఐలో వచ్చింది. సేమ్ ఇంతే, రైల్వే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటి డయాగ్రామ్స్ని ఒక లైన్ ఇక్కడ కట్ చేసి అక్కడ పెట్టేస్తుంది, అక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టేస్తుంది. అండ్ ఇందాక దాంట్లో ఏమో ఇక్కడ లైన్ ఉండేది, ఇక్కడ లైన్ తీసేసింది అంతే. ఇంకా సింప్లిఫై చేసేసింది. 1 2 3 4 5 6 7 8 9 అండ్ ఈ ఓవరాల్ వచ్చేసి 10, ఈ చిన్నది 11, ఈ పెద్దది వచ్చేసి 12. సో 12 వచ్చేసింది, అంటే ఇది కాదు. ఓకేనా, సో ఇది అయ్యే అవకాశం లేదు. అండ్ ఇప్పుడు చూడండి, 9 8 1 1 2 1 4 5 1 6 7 1. ఓకేనా, 12 4 16. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇది 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 2 10 7. అండ్ నెక్స్ట్ 1 11 12 6. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, 3 11 12 6. అండ్ నెక్స్ట్ 12 4 5 11 1. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా ఈ పెద్ద ట్రయాంగిల్ 16 5 21. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో మీరు కూడా ఇట్లా నెంబర్స్ రాసుకుంటే తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఎబో ఫిగర్. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో మీకు ముందే చెప్పడం జరిగింది, ఈ విధంగా కనుక మనకు బాక్స్ ఇస్తే దాంట్లో 8 ఉంటుంది ఫిక్స్. 9 10 11 12. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో దీంట్లో ఎట్లా అనుకుంటారు, 1 2 3 4 మళ్ళీ ఇట్లా స్ట్రక్చర్ ఆపోజిట్ ఇట్లా అండ్ నెక్స్ట్ ఇట్లా మొత్తం 8 అవుతుంది. ఈ విధంగా మనకు బాక్స్ కనుక కనిపించి దాన్ని ఈ విధంగా రాస్తుంటే అది మొత్తం 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఎన్ని ఉన్నాయి. డయాగ్రామ్ చూడగానే భయంకరంగా ఉంటుంది, కానీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సింపుల్గా ఉంటుంది. మెథడ్ మనకు తెలవాలి. 6 7 8 9 10. ఇది ట్రయాంగిల్ కాదు, అంటే ఇక్కడికి ఎన్ని అయినాయి, మొత్తం 10 అయినాయి. అండ్ ఇప్పుడు చూడండి 11 12 అండ్ సేమ్ అట్లనే ఈ కిందిది 13. ఓకేనా. అండ్ సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ ఇది చేయొచ్చు కదా, 1 ఇది 2 ఎన్ని అయినాయి, మొత్తం 15 అయినాయి. అంటే ఇది ఆప్షన్ కాదు. ఓకేనా. సో అది మనకు ఆప్షన్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మనకి ఎన్ని అయినాయి, 15 అయినాయి. అండ్ ఇప్పుడు చూడండి, ఈ పెద్దది ఓవరాల్గా ఎన్ని అయినాయి, 16 17. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇక మిగిలింది ఇదే. దట్స్ ఇట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా మనకేమంటే కౌంటింగ్ ఫిగర్స్ అంటే ఇట్లాంటివి ఇట్లా ఇచ్చేసి దీంట్లో ఎన్ని ఒక బాక్స్ ఇచ్చేసి ఇంక దీంట్లో ఎన్ని ఉన్నాయి, ఇట్లా చేస్తే ఎన్ని ఉన్నాయి, ఇంత సింపుల్గా చెప్పేస్తే మీరందరూ కూడా ఏం ఫీల్ అవుతారంటే, సో ఇదే మోడల్ వస్తుంది కదా అనుకుంటారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఇట్లాంటి భయంకరమైనటువంటి స్ట్రక్చర్స్ మనకు కనిపిస్తుంటాయి. ఓకేనా. సో ఇట్లాంటి కాంప్లికేటెడ్ అయినటువంటి స్ట్రక్చర్స్ మనకు కనిపిస్తాయి. మనం అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం వీటిని ఎట్లా సాల్వ్ చేయాలి అన్నది. ఓకేనా. అందుకే మీరు ఫస్ట్ బేసిక్స్ వచ్చి ఉంటే ఎట్లాంటి ట్రిక్కీ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయగలరు. ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే జస్ట్ ఫ్యూ సెకండ్స్ సరిపోతాయి. సో ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా ట్రయాంగిల్ ఉంది కదా, ఈ లోపర్ సెట్ ఒకటి చేయండి. ఇది ఒకటే స్ట్రక్చర్, ఇది ఒకటే స్ట్రక్చర్ కాబట్టి ప్లస్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. ఓకేనా. సో 4 ఉంటే 4 + 3 + 2 + 1 మొత్తం ఎన్ని, 10. అండ్ సేమ్ ఇది ఎన్ని ఉన్నాయి, ఇది కూడా 10 వస్తుంది, ఇది కూడా 10 వస్తుంది. ఎందుకంటే ఒక ట్రయాంగిల్ని ఇట్లా చేస్తే 2 అవుతుంది, ఇట్లా చేస్తే 4 అవుతుంది. ఎందుకంటే 1 2 3 4 ఇట్లా స్ట్రక్చర్ అవుతుంది. ఇది 5 6. ఓకేనా. ఎట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటుందో ఈ పెద్దది అన్నీ ఉంటుంది, దీని కింద ఇంకోటి ఉంది అనుకో, అది అన్నీ అవుతుంది. ఓకేనా. ఇట్లా తీసుకుంటే అది కూడా అన్నీ అవుతుంది. సో మధ్యలో ఎన్ని అడ్డగీతలు ఉంటాయి అన్ని ప్లస్లు చేయాలి. ఓకేనా. సో దీంట్లో ఎన్ని అడ్డగీతలు ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3, ఇదొకటి కాబట్టి 3 అంటే 30. ఆప్షన్ డి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా 1. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్,
హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో దీంట్లో కూడా ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. 1 2 3 4 5 6. అండ్ ఇక్కడ చూడండి 1 2 కలిపి 1. అండ్ నెక్స్ట్ 5 3కి. అండ్ నెక్స్ట్ 1 5కి. అండ్ నెక్స్ట్ 2 3కి. సో 6 4 10 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో అంతకంటే ఇంకెక్కువ అవుతలేదు, ఎందుకంటే ఈ యొక్క స్ట్రక్చర్స్ ఏది లేదు. ఒకవేళ మధ్య ఇట్లా లైన్ వచ్చి ఉంటే మనకి ఇంకెక్కువ వచ్చేది, కానీ అట్లా లైన్ లేదు కాబట్టి పాసిబుల్ లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనం 23 పైకి తీసుకొస్తే సరిపోతుంది. అప్పుడైతే ఒక ఆప్షన్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ 11 12 13 14. సో మొత్తం 14 వచ్చేసినాయి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వీటిలో కంబైనింగ్ చూసుకుంటే 3 4 1 1 2కి 1. ఓకేనా. సో ఈ స్ట్రక్చర్ వచ్చేసింది అంటే +2. అండ్ నెక్స్ట్ సో వీటితో పాటు ఇంకా మనకు అడిషనల్ ఇంకేమున్నాయి డేటా, ఇంకేముంది పాయింట్స్ కంబైన్డ్. అండ్ నెక్స్ట్ 6 7. అండ్ నెక్స్ట్ 8 9 14 2 16 2 18. సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇది ఎగిరిపోతుంది, తర్వాత ఇది కూడా ఎగిరిపోతుంది. అండ్ సేమ్ అట్లనే సో ఇది కలిపితే 1. అండ్ నెక్స్ట్ సో ఈ ఓవరాల్గా అంటే 6 7 8 9కి. అండ్ నెక్స్ట్ 5 10కి. అండ్ నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది అంటే 12 13కి. అండ్ ఇది ఇట్లా 19 20 21 22 23 23 పైన వస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఈ పెద్దది మనం ఇంకా కౌంట్ చేయలేదు కాబట్టి ఆ పెద్దది కౌంట్ చేసుకుంటే 23 ప్లస్ వస్తుంది. దట్ మీన్స్ ఆప్షన్ సి. నాకు ఇప్పుడు టైం ఉంది, మీరు ట్రై చేస్తా అంటే 27 దాకా ట్రై చేయండి. కాకపోతే ఎగ్జామ్ హాల్ సిచ్యువేషన్ చెప్తున్నాను నేను అంతే. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. 1 9 10 11. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా నియర్ బై వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్, 10 11కి 1 కానీ చూద్దాం. 1 2 3 4 5 6 7. దట్ మీన్స్ 18. అండ్ ఇక్కడ 1 2 3కి 2 3 4కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 7 8కి కలిపి 1 ఆల్రెడీ ఉంది కదా, ఈ మూడింటి కలిపి 7 8 9కి కలిపి 1. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పెద్దది 1. అండ్ నెక్స్ట్ 2. అండ్ సేమ్ అట్లనే ఇటు 3 అటు 4 25. సో ఇప్పుడు మనం నియర్ బై వచ్చేసినాం. ఇప్పుడు చూడండి 1 2 3 4 అది చేయలేదు కదా. అండ్ నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ ఓకేనా 27కి వెళ్ళిపోయింది అంటే ఇది కాదు. అండ్ సేమ్ అట్లా 10 11 7 8 9కి సంబంధించి ఈ స్ట్రక్చర్లో భాగంగా మనం ఇట్లా పాసిబుల్ అవుతుందిగా, ఇట్లా +1 25 28 అంటే ఇది కూడా కాదు. ఇక మిగిలింది 28 29 మాత్రమే. 28. సో 28 వస్తున్నాయి, 29 అయితే పాసిబుల్ అవుతలేదు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రీప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఉన్నాయి. అండ్ 2 3 కలిపి 1. అండ్ నెక్స్ట్ 4 5 కలిపి 1. 6 7 కలిపి 1. అండ్ నెక్స్ట్ 8 9 కలిపి 1. 9 4 13. సో 13 దాకా మనకు వచ్చేసింది. సో ఇక్కడ కూడా ఇది ఒకటి ఉంది కదా 10. దట్ మీన్స్ 1 అంటే 14. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రీప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. 1 2 3 4 అండ్ ఇది ఒకటి 5 6 7. సో మొత్తం 7 ఉండడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో దీంట్లో ఎన్ని ఉండడం జరిగింది. సో మీ కింద ముందు చెప్పడం జరిగింది, ఒక ట్రయాంగిల్ లోపల ఇంకో ట్రయాంగిల్ ఇట్లా కనుక వస్తే ఇది అయితే ఎన్ని ఉంటుందో సేమ్ ఇది కూడా అన్నీ ఉంటుంది. సో ఇది
1 2 3 అయితే ఇది 3 అవుతుంది, మొత్తం కలిపితే 6. సో లోపలిది ఈ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి 6 7 8 9 10 11 12 అండ్ ఇది మొత్తం కలిపితే మనకు 13. ఓకేనా. సో అన్ని నియర్ బై వచ్చేసినాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ చూడండి 14 17. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో అందుకంటే ఇంకెక్కువైతే మనకు పాసిబుల్ అవుతలేదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 అండ్ సేమ్ అట్లా ఇది 2 3 ఇది 4 5 6 ఇది మొత్తం 6 అండ్ ఈ స్ట్రక్చర్ కలిపితే 7 ఈ స్ట్రక్చర్ కలిపితే 8 ఈ పై స్ట్రక్చర్ కలిపితే 9. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇది కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నటువంటి మోడలే. ఓకేనా. పార్ట్ 1లోని పార్ట్ 2లో వచ్చినటువంటి మోడల్స్ ఇది. 1 2 5 6 7 8 9. సో మొత్తం 9 వచ్చేసినాయి. అండ్ 1 2 కలిపితే 1 అంటే 10 11 12 13 14. అండ్ నెక్స్ట్ ఇక్కడ దాకా మనకు 14 దాకా వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ ఇది చూడండి 15 16 17 18. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క ఇమేజ్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, డైరెక్ట్ వాళ్ళే డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు డయాగ్రామ్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఓకేనా. సో ఇక్కడ మనకు డయాగ్రామ్ వాళ్ళే వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఏబిహెచ్ ఇది 1 అండ్ సేమ్ అట్లే 2 ఈ పెద్దది 3 4 5 6 7. ఓకేనా. ఈ 7 అండ్ నెక్స్ట్ ఇది 8 9. సో మొత్తం ఇది 9 అండ్ 1 2 3 ఉంది అంటే ఇది అంటే ఇక్కడ ఎడిషనల్ ఇంకో 3 వస్తుంది 12. అండ్ ఇక్కడ దాకా వచ్చేసింది కదా 13 అండ్ ఓవరాల్గా వచ్చేసి 14. అండ్ నెక్స్ట్ అండ్ ఈ స్ట్రక్చర్ చూడండి ఇది 15 ఇది 16. ఓకేనా. సో 16 వచ్చేసింది. సో అట్నే మనం తీసుకుంటే మనకు 18 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో అట్లా మనం కౌంట్ చేస్తే మనకు 18 వస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇక ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. 2 3 4 5 6 7. ఈ పెద్దది కలిపితే 8. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 6 2 3కి అండ్ నెక్స్ట్ 4కి 5కి అండ్ అదేవిధంగా ఇంకేమైనా కాంబినేషన్స్ వస్తున్నాయి 1 7కి అండ్ నెక్స్ట్ 3 4కి 8 9 10 11 12 13 14. సో 14 దాకా వచ్చేసిందంటే ఇది కాదు. సో ఇప్పుడు చూడాలి మనకి ఇక ఇంకొకటి వచ్చినా ఇంకా 2 వచ్చేసినా కూడా ఈజీగా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. 15. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. 1 2 3 4 5. సో 5 ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ 1 2 3 4 5 5 5 10. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో అది మనకు ప్రాపర్గా కనిపించదు, కాకపోతే కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సెలెక్ట్ ద ఆప్షన్ ద రీప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో దాంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. 1 2 3 4 5 6. సో 6 వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ 1 3 3 4 3 4 కావట్లేదు 4 5. అండ్ నెక్స్ట్ 1 6 అండ్ నెక్స్ట్ 1 3 4 1 6 5 అంటే ఇది 2 అనుకోండి ఏదైతే 1 6 5. అండ్ నెక్స్ట్ 1 2 3 అండ్ నెక్స్ట్ 1 2 6 అండ్ నెక్స్ట్ 5 4 3
6, 5, 4. సో 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో 15 మనకు వచ్చేసినాయి అండ్ ఓవరాల్గా వచ్చేసి 16. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఈ యొక్క డయాగ్రామ్లో ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉండడం జరిగింది. 6, 7, 8, 9, 10. అండ్ నెక్స్ట్ 1, 2 కలిపితే 1, 11, 12, ఇది కలిపితే 13 అండ్ 4 ఇది కలిపితే 14. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకైనా అట్లా స్ట్రక్చర్ ఫార్మేషన్ అవుతుందా? మనకైతే 14 అయితే కనిపిస్తున్నాయి, ఇంకా రావట్లేవు కదా. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంకొక ట్రయాంగిల్ మనకు ఫార్మేషన్ అయితే అయ్యే అవకాశం లేదు. సర్కిల్ కౌంట్ చేయొద్దు, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో దీంట్లో మనకు ప్యారలెలోగ్రామ్స్ అడుగుతున్నారు, ట్రయాంగిల్స్ కాదు. క్లారిటీ తెచ్చుకోవాలి మనం క్వశ్చన్ చదివేటప్పుడే. క్వశ్చన్ చూడంగానే ఎమ్మటే మనకు ట్రయాంగిల్స్ అని అనిపించి ఎమ్మటే చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ అడిగింది ఏంది? మినిమం నెంబర్ ఆఫ్ ప్యారలెలోగ్రామ్స్. సో మినిమం కనీసం అందులో ఎన్ని ప్యారలెలోగ్రామ్స్ ఉన్నాయి. సో ప్యారలెలోగ్రామ్ స్ట్రక్చర్ ఇది, ఓకేనా. 1, 2, 3 అండ్ ఇది 4, 5, ఇది 6, ఓకేనా. సో బేసికల్గా 6. సేమ్ అట్లనే దానికి ఉల్టా 7, 8, 9, 10, 11, 12, ఓకేనా. అండ్ నెక్స్ట్ సేమ్ ఇట్లా చూడండి, 13, 14, 15. ఇట్లా మనం ఇట్లా లెవెల్ చేసుకుంటూ అండ్ అదేవిధంగా సేమ్ ఇదే ప్రాసెస్ ఇట్లా చేసుకుంటూ రావాలి. 1, 2 ఇట్లా అడ్డంగా, ఇప్పుడేమో నిలువుగా మొత్తం చేసుకుంటూ వస్తే మనకు వచ్చేది 45 వస్తుంది. సో ఇది మీరు ట్రై చేయండి, మనకి ఇట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే 45 వస్తుంది, ఓకేనా. అండ్ ఇక్కడతోటి మన యొక్క క్లాస్ని ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్ వెరీ వెల్. అండ్ అదేవిధంగా ఏమైనా అర్థం కాకుండా 1కి 2 సార్లు చూడండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ డేటాని మన యొక్క కోర్సులో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, మన యొక్క కోర్సు నుంచి ఒక పాయింట్స్ అన్నింటిని కూడా యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక కోర్సు యొక్క డేటా అనేది అందుబాటులో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.